Subscribe to our channel and press the bell icon for the latest updates. నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతగా వస్తున్న చల్ మోహనరంగా ట్రైలర్ ఇందాక జరిగిన వేడుకలో పవర్ స్టార్ చేతుల మీదుగా విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ లవ్ బేస్డ్ ఎంటర్టైనర్గా కనిపిస్తున్న ఈ మూవీలో నితిన్ మేఘా ఆకాష్ల పేర్ స్క్రీన్ మీద లవ్లీగా కనిపిస్తుంది. లైవ్లో ఇంతకు ముందే నటించినప్పటికీ అది యాక్షన్ మూవీ కావడంతో కెమిస్ట్రీ అంతగా పండలేదు. కానీ చల్ మోహనరంగా దర్శకుడు కృష్ణ చైతన్య వీళ్ళను పూర్తిగా తనదైన శైలిలో వాడుకుని మెప్పించాడు. ట్రైలర్లో చూచాయగా కథ ఏంటో చెప్పిన టీమ్ ట్విస్ట్లను మాత్రం దాచిపెట్టి జస్ట్ శాంపిల్ లాగా ఇందులో వదిలారు. ఒక బస్సులో జర్నీ చేస్తున్న మేఘా రంగా ఒకరికొకరు పరిచయం కావటం, ఇద్దరి మధ్య సరదా సన్నివేశాలు బాగా పేలాయి. మేఘా నితిన్ను సన్నీ లియోన్తో పోల్చినప్పుడు నితిన్ ఇచ్చే కౌంటర్ బాగా పేలింది. గోవాకు షిఫ్ట్ అయిన స్టోరీలో రూమ్లో ఫ్రెండ్స్తో అల్లరి, మందు తాగటం గురించి డాక్టర్ దగ్గరే కౌంటర్ ఇవ్వటం మొత్తం ఫన్తో మంచి జోష్ ఇచ్చేలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని మేఘా అన్నప్పుడు మీరే పట్టుకుంటారు, మీరే వెళ్ళిపోమంటారు అని చెప్పడం ఎమోషన్ను కూడా బాగా మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. అన్నిటికన్నా హైలైట్ నితిన్ బాగా మందు కొట్టేసి నిజంగానే మేఘా భుజంపైకి ఎక్కేయడం యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టగా రావు రమేష్ చివర్లో హీరో గురించి చెబుతూ హీ ఈజ్ వండర్ దాన్ వండర్ఫుల్ అని చెప్పడం నితిన్ పాత్ర లక్షణాలు చెప్పకనే చెప్పింది. మొత్తంగా ఫన్ మెటీరియల్తో ఈ సమ్మర్లో వినోదానికి లోటు లేకుండా గ్యారంటీ మూవీలా అనిపిస్తుంది. త్రివిక్రమ్ కథకు కృష్ణ చైతన్య రచన చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. టేకింగ్లో మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి స్క్రిప్ట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్న మాట నిజమే అనిపిస్తుంది. ఏప్రిల్ 5 విడుదల కన్ఫర్మ్ చేస్తూ స్టేజ్ మీద మరోసారి డేట్తో ఉన్న లోగో పవన్తో రిలీజ్ చేయించి రావడం పక్కా చేసేశారు. సో లెట్ వెయిట్ అండ్ సీ. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.